ఎండిపోతే పంట పండించలేమని ఇలా కొత్త తరహా సాగుకు శ్రీకారం చుట్టారు. ఇలా చేయడంతో నాటిన ప్రతి మొక్క దిగుబడిని అందిస్తుంది. వేసవిలో నాణ్యమైన పంట దిగుబడి సాధించడంపై రైతులకు కొండంత కష్టమే. బానుడి బగబగలకు భూతాపం పెరిగిపోయింది. నీరు పారించిన మరుక్షణమే నేలలో తేమ ఆవిరైపోతుంది. ఓవైపు 40 డిగ్రీల దాటిన ఉష్ణోగ్రత, మరోవైపు భూతాపానికి నాటిన మొక్క బతకలేక అన్నదాతలు కుదేలయ్యారు. బైరెడ్డిపల్లి మండలం తొరడి గ్రామానికి చెందిన రైతన్న నాగరాజురెడ్డి వినూత్న విధానంలో నాణ్యమైన దిగుబడిని సాధించారు. మల్చింగ్ విధానంలో 2 ఎకరాల్లో టమోటా మొక్కలు నాటారు. వాటిని బతికించడానికి ప్రతి మొక్కకు గ్లాసు ఆకారంలోని కాగితపు తొడుగులను ఏర్పాటు చేయించారు. 2 ఎకరాల్లో సాగుకు బెంగళూరు నుంచి 15,000 ఖర్చుతో 15,000 కాగితపు తొడుగులను తెప్పించి మొక్కలకు అమర్చారు. కాగితపు తొడుగుల ఏర్పాటుతో పొగలంతా మొక్కకు ఎండ వేడిమి తగలకుండా రక్షణ కవచంలా మారింది. వేసవిలో మొక్క దశలోనే నారు ఎండిపోతే పంట పండించలేమని ఇలా కొత్త తరహా సాగుకు శ్రీకారం చుట్టారు. ఇలా చేయడంతో నాటిన ప్రతి మొక్క దిగుబడిని అందిస్తుంది. నమస్కారం, నా పేరు నాగరాజరెడ్డి. మా తొరడి గ్రామము. మేము 3 ఎకరాల్లో టమాటా పంట చేశాను. పేపర్ వేసి ట్యూబ్లు వేసి టమాటా నారు నాటాము. వాటిలో ప్లాస్టిక్ గ్లాసు అమర్చిన దానివల్ల నాకు నారులు ఏమాత్రం కానీ పోక లేకుండా 100% బతకగలిగినాయి. గుడ్ క్రాప్ వచ్చింది. అందరూ కూడా ఈ పద్ధతి అనుసరిస్తే లాభదాయకంగా ఉంటుంది.